హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఆర్బీఐ అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లోనే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయింది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి పొజిషన్లో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లోనే మనకి 3 కేటగిరీస్కి మనకి ఆఫీసర్ గ్రేడ్ బిలోనే 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉందండి. అండ్ దానికి కావాల్సిన మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాడు కదా, rbi.org.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ నోటిఫికేషన్లో ఇండివిజువల్గా మనకి కావాల్సిన మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా చూద్దాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ ఇస్తానండి. దాంతోపాటు ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్, అలానే సెలక్షన్ ప్రొసీజరు అండ్ అప్లికేషన్ ప్రాసెస్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఫర్దర్గా మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు వాట్సాప్ ఛానల్ నుంచి కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తాయి. జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మీకు వాట్సాప్ ఛానల్లో కూడా అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఫర్దర్గా మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్ నోటిఫికేషన్ అంతా కూడా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ కూడా ఫర్దర్గా చూద్దాం. ఇదిగోండి ఆర్బీఐ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. దీంట్లోకి వచ్చినట్టే చూసుకుంటే మీకు వేకెన్సీస్ అని ఉంది కదా, అందులో ఫస్ట్ నోటిఫికేషనే మనం చూడాలనుకున్న నోటిఫికేషన్ అండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా ఈ వెబ్సైట్లోనే మీకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా ఇచ్చాడు. దీంట్లో మనం ఇక్కడ చూసుకుంటే పీడిఎఫ్ నోటిఫికేషన్ కూడా ఉందండి. 1332 KB అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే క్లియర్గా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. అది ఇక్కడ మనం చెక్ చేద్దాం. ఇదిగోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డ్ ముంబై, rbi.org.in ఈ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్నాం. దీని నుంచి మనకి రిలీజ్ అయిన వేకెన్సీ ఏంటి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి పొజిషన్లో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లోనే ఈ వేకెన్సీస్ అన్ని రిలీజ్ అయ్యాయి అనమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూసారా, లైఫ్ విత్ ఆర్బీఐ ఈజ్ నాట్ జస్ట్ అనదర్ కెరియర్. అంటే ఇది ఒక కెరియర్ ఆప్షనే కాదండి, ఇట్స్ ఏ కమిట్మెంట్. ఇది ఒక కమిట్మెంట్ దేనికి అంటే కమిట్మెంట్ టు సర్వ్ ది నేషన్, అంటే దేశానికి సేవ చేసే ఒక కమిట్మెంట్ అని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. నిజంగానే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఏంటి అంటే క్యాండిడేట్స్ టు ఎన్ష్యూర్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ ది పోస్ట్. అంటే ఇక్కడ 3 కేటగిరీస్ కింద మనకి ఈ ఆఫీసర్ గ్రేడ్ బి పొజిషన్ అనేది డివైడ్ చేశాడు. దానికి డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చాడు అనమాట. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో మీకు ఏ ఎలిజిబిలిటీ అంటే ఏ పొజిషన్కి ఎలిజిబిలిటీ ఉంది ఏంటి అనేది క్లియర్గా చెక్ చేసుకొని అప్పుడు మాత్రం అప్లై చేయండి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి ఏంటంటే మోడ్ ఆఫ్ అప్లికేషన్ అండి, ఇదంతా కూడా ఆన్లైన్ మోడ్ ద్వారానే అప్లై చేయాలండి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది యాక్సెప్ట్ చేయరనమాట. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా 3 కేటగిరీస్లో ఈ ఆఫీసర్ గ్రేడ్ బి అనేది డివైడ్ చేశాడండి. ఒకటోది ఆఫీసర్ గ్రేడ్ బి డిఆర్ జనరల్ ఒకటి, ఓకేనా. ఇంకోటి ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బిలో డిఈపిఆర్ అంటే ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ అండి, ఓకేనా. ఇది ఒక డిపార్ట్మెంట్ అనమాట, ఓకేనా. అలానే ఇంకొక పొజిషన్ ఏంటి అంటే ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బిలో డిఎస్ఐఎం అంటే అది కూడా ఇచ్చాడు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. యాక్చువల్గా ఈ 3 కేటగిరీస్లో డివైడ్ చేశాడు ఆఫీసర్ గ్రేడ్ బి పొజిషన్ అనేది. దీనికి చూసుకుంటే సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఫేజ్ 1 అలానే ఫేజ్ 2 మూడింటికి సేమ్ అండి. ఫేజ్ 1 ఫేజ్ 2. ఫేజ్ 1లో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఫేజ్ 2 చూసుకుంటే 3 పేపర్స్ ఉంటాయి. ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామే, 3 పేపర్స్ ఉంటాయి. ఫేజ్ 1లో సింగిల్ పేపరు, ఫేజ్ 2లో 3 పేపర్స్ ఉంటాయి. 3 గ్రేడ్స్కి కూడా సేమే. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందండి, జూలై 25th. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఆగస్ట్ 16 ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది అనమాట, ఓకేనా. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చాడు 3 కేటగిరీస్ కూడా. ఫేజ్ 1 అనేది
మనకి డిఆర్ జనరల్లో ఫేజ్ 1 అనేది సెప్టెంబర్ 8న ఉంటుంది. అండ్ అలాగే పేపర్ 2 అనేది ఫేజ్ 2, అంటే ఫేజ్ 1 సెప్టెంబర్ 8, ఫేజ్ 2 అనేది అక్టోబర్ 19. యాక్చువల్గా ఫేజ్ 2 అనేది ఈ 3 పేపర్లు ఒకే రోజు జరిగిపోతాయి. ఓకేనా, సెప్టెంబర్ 8, అక్టోబర్ 19. అలాగే డిఈపిఆర్కి అయితే ఫేజ్ 1 అనేది సెప్టెంబర్ 14, ఫేజ్ 2 అనేది అక్టోబర్ 26. అలానే డిఎస్ఐఎంకి అయితే ఫేజ్ 1 అనేది సెప్టెంబర్ 14, అలాగే ఫేజ్ 2 అనేది అక్టోబర్ 26. మీకు ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చాడు. సో వెంటనే అప్లై చేసి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అదంతా ఇక్కడ మెన్షన్ చేశాడు, ఎలా అప్లై చేయాలి ఏంటి అని. ఇదేంటంటే యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అండి, అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి తీసుకెళ్ళకూడదని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి, ఏ పోస్ట్కి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చాడనమాట. ఈ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ జనరల్లోకి వస్తే జనరల్కి టోటల్గా మీకు 66 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే డిఈపిఆర్కి అయితే 21 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే డిఎస్ఐఎంకి అయితే 7 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట టోటల్గా. ఓకేనా, టోటల్గా మీకు చూసుకుంటే ఆల్మోస్ట్ 90 పైన వేకెన్సీస్ అవి ఉన్నాయి. అండ్ ఫర్దర్గా మీకు ఇక్కడ ఏం చేశాడంటే అన్రిజర్వ్డ్కి ఎన్ని కేటగిరీ వైజ్ అనమాట, షెడ్యూల్ క్యాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్కి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయని చెప్పి ఇక్కడ వేకెన్సీ వైజ్ డివైడ్ చేసి ఇచ్చాడనమాట వేకెన్సీస్ అన్ని కూడా. అలాగే కొన్ని పొజిషన్స్కు పీడబ్ల్యూడీకి కూడా మెన్షన్ చేశాడు. ఒకవేళ పీడబ్ల్యూడీ వాళ్ళు ఉంటే అది కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఏంటంటే మీకు ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, దానికి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నీ కూడా మీకు 2023-24లో వచ్చిన సర్టిఫికేట్ మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి ఇచ్చాడనమాట. ఈ రిజర్వేషన్ క్రైటీరియాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, ఇది ఎస్సీ ఎస్టీకి, అది ఓబీసీకి, ఇది పీడబ్ల్యూడీకి. పీడబ్ల్యూడీ ఏ కేటగిరీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందనేది మెన్షన్ చేశాడు. ఎవరైనా పీడబ్ల్యూడీ వాళ్ళు అప్లై చేయాలనుకుంటే అది కూడా చూడొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే యూజ్ ఆఫ్ స్క్రైబ్ అండి, ఇది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే 40% కంటే ఎక్కువ డిసేబిలిటీ ఉందో వాళ్ళు స్క్రైబ్, అంటే మీ ఎగ్జామ్ వేరే వాళ్ళ చేత రాయించవచ్చు అనమాట. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదంతా కూడా డీటెయిల్స్ అండి. ఈ స్క్రైబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి సర్వీస్ కండిషన్స్ అండ్ కెరియర్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. పే స్కేల్ ఎంత అంటే మీకు 55,200 అండి, అంటే ఇది మినిమం బేసిక్ అనమాట. 55,200 అనేది, అండ్ మ్యాక్సిమం అనేది 99,750 రూపీస్ అనమాట. ఇది చూసుకుంటే మీకు ఇదిగోండి పర్ మంత్ శాలరీ అనేది ఇదిగోండి ఇక్కడ అలవెన్స్లన్నీ ఇచ్చాడు. స్పెషల్ గ్రేడ్ అలవెన్స్, లెర్నింగ్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇవన్నీ అలవెన్స్లతో కలిపి మీకు 1,22,717 రూపీస్ వస్తుందండి అప్రాక్సిమేట్గా. ఓకేనా, మీకు ఇదంతా అంటే అంతా కలిపి, అంటే అన్ని అలవెన్స్లు కలిపి మీకు పర్ మంత్ శాలరీ 1,22,717 రూపీస్, అంటే మంచి ప్యాకేజ్ అండి. డెఫినెట్గా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు హౌస్ రెంట్ ఏదైతే ఉందో అది 15% పే చేస్తారు, లేదనుకుంటే మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. 90% అకామిడేషన్ ఉంటుందండి, లేదనుకుంటే మీకు 15% అనేది మీకు పే చేస్తారనమాట. ఓకే, ఇంకోటి మీకు ఇక్కడ మెన్షన్ చేశాడనమాట ఇవన్నీ ఏంటంటే మీకు ఏ ఫెసిలిటీస్ ఉంటాయని. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. సో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఏంటంటే బ్యాంక్స్ అకామిడేషన్ ఉంటుంది. ఓకేనా, అకామిడేషన్, దాంతోపాటు మీకు రియంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, మెయింటెనెన్స్, వెహికల్ ఎక్స్పెన్సెస్, వీటన్నిటికీ న్యూస్ పేపరు, టెలిఫోన్ ఛార్జెస్, బుక్ గ్రాంట్ అలవెన్స్, ఇవన్నీ కూడా మీకు లోన్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మీకు ఉంటాయండి. అంటే మంచి అలవెన్స్లతో కూడిన మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి న్యూ పెన్షన్ స్కీమ్ అండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు సెలెక్ట్ అయిన అందరికీ కూడా ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. దాని బేసిస్లో మీకు సెలెక్షన్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి, ఇదిగోండి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే నేషనాలిటీ, ఇండియన్ నేషనాలిటీ ఉంటే సరిపోతుంది అప్లై చేయడానికి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి, ఏజ్ లిమిట్ మీకు ఎప్పటికి క్యాలిక్యులేట్ అవుతుంది అంటే జూలై 1, 2024కి. ఈ లోపు మీకు ఎంత ఉండాలంటే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. జూలై 1, 2024కి మీ ఏజ్ ఎంత ఉండాలంటే 21 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే జూలై 2, 1994 నుంచి జూలై 1, 2003 ఈ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీంతోపాటు అప్పర్ ఏజ్ లిమిట్కి రిలాక్సేషన్ కూడా ఉంది. ఎంత అంటే అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఇచ్చాడు అనమాట. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కి 5 ఇయర్స్, అలాగే 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి. ఓకే, అలాగే దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అలాగే ఎక్స్ ఎంప్లాయీస్కి, వీళ్ళందరికీ కూడా 5 ఇయర్స్ సర్వీసు, అలాగే
ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అప్ టు మ్యాక్సిమం 5 years ఇన్ ది కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇంక్లూడింగ్ కమిషన్డ్ ఆఫీసర్స్. ఓకే, 5 years ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చాడు. ఓకేనా, అలాగే ఎవరైతే ఆన్ రోల్లో జాబ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా 5 years ఎగ్జామ్స్ అనేది ఇచ్చాడనమాట. ఓకేనా, అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ చూసుకుంటే మీకు ఇదంతా కూడా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఓన్లీ ఏజ్కి రిలాక్సేషన్ ఉండాలంటే మీకు మీ సర్టిఫికెట్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఇది మెన్షన్ చేశాడనమాట. ఓబీసీకి అయితే ఎలా ఉండాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎలా ఉండాలి, అలాగే ఎస్సీ ఎస్టీకి ఎలా ఉండాలని, అండ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇది మనకి ఇంపార్టెంట్. చూసుకుంటే మీకు అందులో ఫస్ట్ క్యాడర్ చెప్పుకున్నాం కదా, ఆఫీసర్ గ్రేడ్ బిలో డిఆర్ జనరల్ అని, దానికి చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆర్ ఈక్వలెంట్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అన్నాడు. అంటే మీకు బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా, ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే 60% మార్క్స్ ఉండాలన్నమాట. ఓకేనా, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే 50% ఉంటే సరిపోతుంది. ఓకేనా, మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు. ఇదిగోండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు. గ్రాడ్యుయేషన్లో ఏ స్ట్రీమ్ అయినా, టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్ ఏది ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని. అలాగే ఈక్వల్ టెక్నికల్ అన్న, టెక్నికల్ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ అనమాట. ఓకే, మీకు బీటెక్ ఉన్నా, బీఏ, బీకామ్, బీఎస్సీ ఏది ఉన్నా సరే, దాంతోపాటు మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా సరే ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక నోట్ ఇచ్చాడు ఏంటి అంటే, మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎలా ఉండాలి అంటే 10+2 తర్వాత అట్లీస్ట్ 3 years డ్యూరేషన్ చేసి ఉండాలండి మీ డిగ్రీ అనేది. ఓకేనా, అలాగే దాంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా మీకు 2 years ఉండాలని చెప్పి ఇచ్చాడు అనమాట. గ్రాడ్యుయేషన్ అంటే 3 years ఉండాలి 10+2 తర్వాత, అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత 2 years ఉండాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా సెకండ్ పొజిషన్ చెప్పాం కదా, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బిలో డిఈపిఆర్ అని, దీనికి చూసుకుంటే మాస్టర్ డిగ్రీ ఉండాలండి. ఈ మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్. ఓకేనా, మాస్టర్ డిగ్రీలో మెయిన్ అంటే మీకు ప్రిన్సిపల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఎకనామిక్స్ అయి ఉండాలి. లేదు అనుకుంటే మాస్టర్ డిగ్రీలో ఫైనాన్స్ అనేది మెయిన్ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అయి ఉండాలి. ఓకేనా, ఇదంతా మాస్టర్ డిగ్రీ ఉన్న వాళ్ళకి ఈ సెకండ్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంకొక పొజిషన్ కూడా ఉంది. దానికి చూసుకుంటే మీకు ఇదిగోండి, ఇది థర్డ్ పొజిషన్, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బిలో డిఎస్ఐఎం. ఈ డిఎస్ఐఎంలో చూసుకుంటే మీకు మాస్టర్ డిగ్రీ అడిగాడు, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, అలాగే మ్యాథమెటిక్స్లో మాస్టర్ డిగ్రీ ఉన్నా పర్లేదు. ఇంకోటి చూసారా మీకు ఇక్కడ డి కేటగిరీలో డి చూసుకుంటే 4 years బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ అని ఇచ్చి దేంట్లో ఉండాలంటే మీకు బీటెక్ ఎలిజిబిలిటీ ఉందండి. దీనికి మాత్రం ఫస్ట్ కేటగిరీలో కూడా బీటెక్ ఎలిజిబిలిటీ ఉంది, దీనికి కూడా ఈ థర్డ్ కేటగిరీలో కూడా మీకు బీటెక్ ఎలిజిబిలిటీ ఉంది. బట్ బీటెక్లో మీకు ఏం ఉండాలంటే డేటా సైన్స్ కానీ, ఏఐ కానీ, ఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, ఈ సబ్జెక్ట్స్లో మీకు 4 years బీటెక్ ఉంటే సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. ఓకేనా, ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఎస్సీ ఎస్టీకి అయితే 50% ఉండాలి, ఆ మిగిలిన వాళ్ళందరికీ 60% పర్సెంటేజ్ అనేది ఉండాలన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు పర్సెంటేజ్ లేకుండా సిజిపిఏ అంటే గ్రేడ్ పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి సర్టిఫికెట్స్లో, మీకు గ్రేడ్ పాయింట్స్కి యూనివర్సిటీ కన్వర్షన్ ఫార్ములా ఉందనుకోండి, అది మీరు ప్రొవైడ్ చేయొచ్చు. ఒకవేళ అది లేనట్టయితే మీకు ఇక్కడ అలాట్ చేసినట్టు ఇస్తాడు అన్నమాట పాయింట్స్ అనేవి. ఒకవేళ మీకు 6.75 ఉందనుకోండి, అది 60% కింద కన్వర్ట్ చేస్తాడు, అంటే కన్సిడర్ చేస్తాడు అనమాట. ఒకవేళ 6.25 ఉందనుకోండి, అది 55% కింద కన్సిడర్ చేస్తాడు. అలాగే 5.75 ఉంటే దాన్ని 50% కింద కన్సిడర్ చేస్తాడు. ఒకవేళ మీకు యూనివర్సిటీ కన్వర్షన్ ఫార్ములా ఉంటే ఓకే, ఒకవేళ లేనట్టు అనుకుంటే మీకు ఈ ఫార్ములా యూజ్ చేసి మీ గ్రేడ్ పాయింట్స్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి మీరు ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకేనా, మిగిలింది ఇంకొకటి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అండి. ఒకవేళ మీరు ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసుంటే ఇది కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఆర్బీఐ ఈ ఆఫీసర్ గ్రేడ్ బి అనేది ఎగ్జామ్ రాసుంటే మీరు ఇది కన్సిడర్ తీసుకోవాలి. ఏంటంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు 6 attempts phase 1 రాసుంటే వాళ్ళకి ఈ టైం ఎలిజిబిలిటీ ఉండదు, అది మెన్షన్ చేశాడు. బట్ ఇది ఓన్లీ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కే, మిగిలిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే అలాంటి రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే స్కీమ్ ఆఫ్ సెలక్షన్ అండి. సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, చెప్పుకున్నాం కదా ఆల్రెడీ స్టార్టింగ్లో. phase 1 phase 2, phase 1లో సింగిల్ ఎగ్జామ్, phase 2లో 3 స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకే, phase 2 తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చాడండి. phase 1 గ్రేడ్ బి డిఆర్ జనరల్కి phase 1లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మీకు గుంటూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం
ఇలా ఆంధ్రప్రదేశ్లో అన్ని సెంటర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ ఉన్నాయి. సో దూరంగా ఎక్కడికో వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, మీకు దగ్గరలోనే సెంటర్స్ ఉన్నాయి. అలాగే మన తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో కూడా మీకు సెంటర్స్ ఇచ్చాడు. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఆల్మోస్ట్ దగ్గరలో ఉండే సెంటర్స్ ఉన్నాయండి, దూరంగా వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. బట్ ఇదేంటంటే ఫేజ్ 1కి. అండ్ ఫేజ్ 2 చూసుకుంటే మీకు ఫేజ్ 2లో మీకు సికింద్రాబాద్, హైదరాబాద్. ఫేజ్ 1 మాత్రం ఆంధ్ర, తెలంగాణలో మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. బట్ ఫేజ్ 2 మాత్రం మీకు ఓన్లీ హైదరాబాద్, సికింద్రాబాద్లో మాత్రమే ఉంది. ఓకేనా, ఫేజ్ 2. అండ్ ఇంకోటి ఏంటంటే డిఈపిఆర్, డిఎస్ఎం అది కేటగిరీ 1కి అండి. అంటే కేటగిరీ 3 కేటగిరీస్ చెప్పాం కదా, అందులో కేటగిరీ 1కి మీకు హైదరాబాద్, తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. బట్ కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3కి అయితే డిఈపిఆర్ అలాగే డిఎస్ఐఎం ఉంది కదా, వీటికైతే మీకు హైదరాబాద్లోనే ఎగ్జామ్ రాయాలి, హైదరాబాద్, సికింద్రాబాద్లోనే. ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు కూడా హైదరాబాద్లోనే జరుగుతాయి అనమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అండి ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఎగ్జామ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ట్రైనింగ్ అనేది ఉంటుంది, దానికి మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకు మినిమం ట్రైనింగ్ అంటే ప్రియర్ కానీ ఎగ్జామ్ ప్రియర్ కానీ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మీకు ఇంటిమేషన్ ఛార్జెస్ ఉంటాయి, 100 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ. అలాగే జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీజుతో పాటు మీకు ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా ఉంటాయి, అది 850 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ ఉంటుంది. ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు అప్లై అంటే ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మీకు ఇదంతా కూడా ఆన్లైన్లో మాత్రమే పే చేయాలంటే అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఛార్జ్ అనేది ఏది పే చేసినా వాళ్ళు తీసుకోరు అనమాట, యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ అనేది పే చేయాలి. ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఆన్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రొసీజర్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఒకవేళ నెంబర్ ఆఫ్ కమెంట్స్ ఎక్కువ వచ్చాయంటే డెఫినెట్గా నేను అప్లికేషన్ ప్రొసీజర్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మిగిలినవండి జనరల్ డీటెయిల్స్ అండి. అంటే అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలి ఏంటి, అలాగే ఏ క్రైటీరియా ఉండాలి ఏంటి అనేది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, August 16th ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. ఆ తర్వాత మీరు అప్లై చేయడానికి అవ్వదు. ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి, ఎలా అప్లై చేయాలి ఏంటి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ సబ్మిట్ అంటే టైమ్ ఆఫ్ ఎగ్జామ్లో మీరు అడ్మిట్ కార్డ్ కూడా, అంటే అడ్మిట్ కార్డ్తో పాటు మీరు ఐడెంటిటీ ప్రూఫ్ కూడా తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ ఉంది, పాన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి వెళ్ళేటప్పుడు. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవంతా కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. మీకు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అవి మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగిలినవి మీరు నోటిఫికేషన్ చూసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయొచ్చు, డెఫినెట్గా అవి క్లారిఫై చేస్తాను. ఇదిగోండి ఎలా అప్లై చేయాలనేది ఇచ్చాడు. ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయింది. అండ్ లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మీకు August 16th వరకు ఉంటుంది. అండ్ అప్లై చేసే ముందు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలనేది ఇక్కడ ఇచ్చాడు. ప్రీ రిక్వెజిషన్ రిక్వెస్టీస్ ఫర్ ది అప్లికేషన్ అప్లైయింగ్ ఆన్లైన్. అప్లై చేసే ముందు ఏం కావాలంటే ఫోటోగ్రాఫు, అలాగే సిగ్నేచరు, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, దాంతోపాటు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఒకటి స్కాన్ చేసి పెట్టుకోవాలి. అలాగే సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. ఎలా ఉండాలి ఏంటి అనేది. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అన్నాను కదా, ఇదిగోండి ఇది. ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది వైట్ పేపర్ మీద రాసి స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనమాట. ఇంకోటి మీరు ఆన్లైన్లో అప్లై చేసే ముందు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మాత్రం డెఫినెట్గా ఈమెయిల్ ఐడి అలాగే మీకు మొబైల్ నెంబరు డెఫినెట్గా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మీకు త్రూఅవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ దీని ద్వారా మీకు సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మీకు పేమెంట్ ఎలా చేయాలి ఈ డీటెయిల్స్ అన్నీ అవేనండి. అండ్ ఇమేజ్ ఏ సైజులో ఉండాలి, ఫోటోగ్రాఫ్ అయితే 20 to 50 KB మధ్యలో ఉండాలి. అలాగే థంబ్ ఇంప్రెషన్ ఏ సైజులో ఉండాలి అంటే అది కూడా సేమ్ అండి, 20 to 50 KB మధ్యలో ఉండాలి. అలాగే ఆల్ అదర్ డాక్యుమెంట్స్ ఇవి కూడా ఏ సైజులో ఉండాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇవన్నీ చెక్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని అప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్ అండి. ఇంక ఫర్దర్గా మీకు నోటిఫికేషన్ అంతా కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్, సెలక్షన్ ప్రొసీజరు, ఇంకా మీకు అంటే ఏ సబ్జెక్ట్స్ పైన సెలక్షన్ ఉంటుంది ఇదంతా కూడా మీకు ఆన్లైన్లో ఈ నోటిఫికేషన్లో డీటెయిల్గా ఇచ్చాడు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో ఆ పోస్ట్ని బట్టి మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, దానిలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.